తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరా ఉత్సవ కోలాహలం షురు అయింది. ఉపాధి కోసం పట్నం బాట పట్టిన ప్రజలు కుటుంబ సమేతంగా పల్లె బాట పడుతున్నారు. బతుకమ్మ పండుగ కోసం ఊళ్లకు ప్రజలు వరుస కట్టారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లో బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో బస్సులు మహిళలతో కిక్కిరిసిపోయాయి. ఇక ఉత్తర తెలంగాణ పెద్ద దిక్కుగా ఉన్న హన్మకొండ బస్టాండ్ దగ్గర రద్దీపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. పండుగ రావడంతో పట్నం నుంచి పల్లెబాట పట్టారు ప్రయాణికులు. దీంతో అయితే బస్ స్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం వరంగల్ హెడ్ క్వార్టర్లోని హన్మకొండ బస్ స్టాండ్ ఉన్నాం. ఉత్తర తెలంగాణకు అతిపెద్ద బస్ స్టాండ్లో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు ఖమ్మం, కరీంనగర్ కూడా సుదూర ప్రాంతాలకు ప్రయాణికులను చేర్చే గమ్యస్థానం హన్మకొండ బస్ స్టాండ్ కావడంతో అయితే నిన్న స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ హాలిడేస్ ఇవ్వడంతో అయితే ఇటు పిల్లల్ని తీసుకొని ఆ పండుగకి ఇంటికి వెళ్ళడంతో పాటు అందరూ కూడా కుటుంబ సమేతంగా పల్లెలలో పండుగను ఎంజాయ్ చేయడం కోసం బయలుదేరడంతో అయితే ఇటు బస్టాండ్లో అయితే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు మహాలక్ష్మి పథకము అమల్లో ఉన్న కారణంగా ఇటు మహిళలు పెద్ద ఎత్తున కూడా ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ఇటు హాలిడేస్ కూడా రావడంతో ఆర్టీసీ సిబ్బంది అయితే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి బ్యాలెన్స్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతోటి హన్మకొండ ఆర్ఎం గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క హాలిడేస్ వచ్చాయి, ప్రయాణికుల రద్దీ పెరిగింది, ఎలా ఉంది సార్ క్రౌడ్? ఈ ముఖ్యంగా నిన్నటి నుండి మరి స్కూల్ పిల్లలందరికీ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. నిన్న ట్రాఫిక్ చాలా బాగా ఉండింది మాకు. దాంతోపాటు పండగ ట్రాఫిక్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంది. ఈ దాదాపు 10 రోజుల వరకు మనకు ట్రాఫిక్ 10, 12, 14 వరకు మనకు ట్రాఫిక్ చాలా ఉండే అవకాశం ఉంది. అంటే పండగకి ఊరికి వచ్చేవాళ్ళు, తర్వాత పండగ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా కలుపుకుంటే దాదాపు 14 వరకు మనకు ట్రాఫిక్ చాలా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. దాని తగ్గట్టు మేమందరూ కూడా ఆ బస్సెస్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసాము. మా పరిధిలో ఉన్నటువంటి 9 డిపోలు, ఆ 9 డిపోల్లో పాత వరంగల్ జిల్లాలో 9 డిపోలు అన్నింటిలో కూడా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 850 బస్సులు మేము ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ అయితే మాకు 640 బస్సులు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి మహాలక్ష్మి పథకాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు 850 బస్సులు మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంటే తప్పకుండా ఇంకా బస్సులు మేము పెంచే ప్రయత్నం చేస్తాము. అట్లా ముఖ్యంగా మహబూబాబాద్ ఆ ఏరియాలో మాకు కొంచెము ఈ రైళ్ళు కూడా కొన్ని క్యాన్సిల్ చేయబడ్డాయి. కాబట్టి దాని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే మనకు ట్రైన్స్ లేవో మరి ఆ ప్రాంతాల్లో కూడా ఆయా రూట్లో కూడా మేము సఫిషియెంట్గా బస్సెస్ పంపించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము అందరికీ వాళ్ళ ప్రయాణ సౌకర్యం అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే కొంచెము అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్స్కి వాళ్ళు తప్పకుండా సహకరించాలి. వాళ్ళు చాలా ఒత్తిడిలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు మీకు మంచి సౌకర్యాన్ని అందించే అవకాశం ఉంది. ఇంతకుముందు మహిళా ప్రయాణికులు రాఖీ సందర్భంగా చాలా చక్కగా సహకరించడం జరిగింది. బస్సులు కొద్దిగా ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ కావడం వల్ల కూడా మరి లేట్ అయినా కూడా వాళ్ళు ఓపికతో బస్ స్టాండ్లో ఉండి బస్సులో వచ్చే వరకు వెయిట్ చేసి మా సిబ్బందికి చక్కగా సహకరించారు. ఇక ముందు కూడా ఈ పండగ సందర్భంగా కూడా మరి మహిళా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా మా సిబ్బందికి, ముఖ్యంగా మా డ్రైవర్ కండక్టర్లు అట్లానే బస్ స్టాండ్లో ఉన్నటువంటి మా యొక్క కంట్రోలర్స్ అందరికీ కూడా కొద్దిగా సహకరించి వాళ్ళని మంచి ప్రయాణ సౌకర్యాన్ని పొందే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. ఇది పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడం అయితే కొంత ఓవర్లోడ్ పడుతుందని చెప్తున్నారు. ఇటు స్కూల్స్కు, కాలేజ్కి హాలిడేస్ రావడంతో అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 9 డిపోలలో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే అన్ని బస్ స్టాండ్లలో ఈ యొక్క క్రౌడ్ కంటిన్యూ అవుతుంది. అన్ని ఏర్పాట్లు చేశామన్నట్టు సిబ్బంది చెప్తున్నారు. ప్రయాణికులు కూడా కొంత క్రౌడ్ ఉన్నప్పటికీ పండుగ కోసం ఇంటికి వెళ్ళాలి కాబట్టి పట్టణం నుంచి పల్లెల్లోకి వెళ్తున్నామంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.